నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాంలో భారత మాజీ ప్రధాని బీజేపీ నేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయికు అధికారులు, నాయకులు ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి మురుగన్, పుదుచ్చేరి స్పీకర్ సెల్వం, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. ఐపోలవరం మండలం కొమరగిరి కోలావారి మెరకలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుటుంబ సమేతంగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఐపోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 6వ రోజు వినూత్న రీతిలో సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక. యానాం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సుడిగాలి పర్యటన చేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో కేంద్ర మంత్రి మురుగన్, పుదుచ్చేరి స్పీకర్ సెల్వంలకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్, యానాం పరిపాలనాధికారి మునిస్వామి తదితర అధికారులు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చాలిచ్చి శాల్వాతో సత్కరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా యానాం చేరుకున్న ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని కుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి జిప్మర్ ఆసుపత్రి, ఆయుష్ ఆసుపత్రి తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సెల్వ గణపతి కూడా ఉన్నారు. साइड इरके स्पीकर एनका ಎಲ್ಲರನ್ನು ಕೊಡೋದು ಎಷ್ಟು ಸೆಂಟ್ರಲ್ ಎನಕ ಸರ್ ರಾಜ್ಯಸಭಾ ಸ್ಪೀಕರ್ ರಾಜ್ಯಸಭಾ सर 1 मिनट सर ओके सर स्पीकर सर सर 1 मिनट पेपर यार एड़े వెక్కే నేను వెక్కే God, General Salute, President, out. God, order, out. सर வணக்கங்க. நீங்க தான் இங்கே போயிட்டா
ఎలిజిబుల్ చేసిన చేతులు ముందుకు పెట్టి నిలబడండి ఒక నిమిషం. అందరూ కూడా చెప్పండి. చెప్పిన తర్వాత మన సంకల్పం వికసిత భారతం, మన తీర్మానం అభివృద్ధి చెందిన భారతదేశం 2047 సంవత్సరం నాటికి నా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాను. వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జాడను తీసివేస్తాను. నా వారసత్వాన్ని జరుపుకుంటాను. ఐక్యతను బలోపేతం చేస్తాను. దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను. పౌరునిగా నా విధులు నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్ఫీ సెల్ఫీ వెయిట్ చేయండి. ప్లీజ్ వెల్కమ్. Almost we told all roads. Government was released. నువ్వు ఎగ్జాక్ట్ చెప్పు, ఏం ప్రాబ్లమ్? నువ్వేం డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ వాయిస్లో ఎవరు ఉన్నారు ఇక్కడ? ఈడబ్ల్యూ సర్వీస్ కన్స్ట్రక్షన్ చెప్పచ్చు సార్ చింతనే కదా ఏదైనా సార్ ఏ ప్రాబ్లమ్ చెప్పండి. మీడియా ఎదురుగా మీడియా పక్కన దూరదర్శన్ కదా. सर एक मिनट सर सेकंड सर सर చిన్న అన్న వెనక్కి వచ్చాడు, బాగా వెనక్కి వచ్చాడు. ఈ ప్రాసెస్
What's the budget? We are running currently 4 OPDs, sir. Anil Radai. Specialists are recruited, sir. So we are in the process. We know the technical Yes. Okay. about the pills and Thank you so much. Where is the theatre and all? even many humans doesn't have this much quality. After friendly, patient friendly. Most of the things they will get the here itself. Lipper like that, sir. Real. What's the No, sir. We are trying to do our best, sir. That's why only we started trying to OPD so that we will. That's what, sir. హ్యూమెన్స్ ఉంటే పర్లేదు. This is the lab. I asked Minister. This is medical research. I think there is some, I think. భారత మాజీ ప్రధాని బీజేపీ నేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయికు యానాంలో అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చిన్న సెంటర్లో యానాం బీజేపీ శాఖ అధ్యక్షుడు కనకాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మురుగన్, పుదుచ్చేరి స్పీకరు సెల్వం, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పుదుచ్చేరి కలెక్టరు వల్లవన్, పరిపాలనాధికారి మునుస్వామి తదితర అధికారులు, నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరికి చెందిన బీజేపీ నాయకులు, యానాం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బొమ్మిడివరం మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాల కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి క్రైస్తవ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావటం ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని, ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రేమను పంచి శాంతి సౌభాగ్యాలతో మెలగాలని బోధించారని చర్చ్ ఫాదర్లు, పాస్టర్లు గుర్తు చేశారు. తోటి మానవుల పట్ల దయతో, కృపతో మెలగటమే క్రీస్తు సందేశమని, ఆయన చూపిన బాటలో నడిచి ప్రపంచ శాంతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు, పెద్దలు, విశ్వాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సూర్యసక్కలోడంట పశుల పక్కలోడంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కరుణారా ఓ కరుణారా కరుణారా సుధము రారండి పాదయేసుని మనసారా కొనియాడ శ్రీరండి. ఐపోలవరం మండలం కొమరగిరి కోలావారి మెరకలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. షారోనా బేతస్ ప్రార్థనా మందిరంలో ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పసుపులేటి చంద్రరావు జాన్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఐపోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు కుటుంబ సమేతంగా పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీష్ రాజుకు 5 కాసుల బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చిన చంద్రరావు జాన్ ఆయన శిరస్సుకు అలంకరించి ఘనంగా శాల్వాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సతీష్ రాజు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉదయం సాయంత్రం క్రీస్తును నమ్ముకొని దైవ ప్రార్థన చేయాలన్నారు. అనంతరం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని జెడ్పీటీసీ సతీష్ దంపతులచే భారీ కేక్ కట్ చేశారు. పలువురు క్రైస్తవ మతస్థులు ప్రార్థనలు నిర్వహించారు. పలువురికి సన్మానాలు జరిపారు. భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రభువును కీర్తిస్తూ చిన్నారులు పాడిన పాటలకు డాన్సులకు పలువురు మంత్రముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ బోధకులు బాబ్జీ, పాస్టర్ అమ్మ, అనంతలక్ష్మి, దైవాల రాంబాబు, ఎలీషా, సుదర్శన్ క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఐపోలవరం మండలంలో వాడవాడల క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కొమరగిరి ఆర్సీఎం చర్చి వద్ద కూడా క్రిస్మస్ వేడుకలు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. హల్లెలూయా. లేచి నిలబడదాం అందరినీ ఒకసారి. లేచి నిలబడదాం అందరూ. అయితే 10 నిమిషాలు చెప్తాను. చెప్పిన తర్వాత సతీష్ రాజు గారు అంటే మెసేజ్ చెప్పోళ్ళు ఎవరు లేరు. ఏదో వాక్యం చేసి లోక సువార్త, మత్తయి సువార్త ఏయో చెప్పేస్తాం కానీ హృదయపూర్వకంగా మన ఎవరు బాబ్జీ గారు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆయన వాళ్ళకి తెలియజేస్తారు. తర్వాత మన విషయానికి ముందుకు వెళ్ళిపోతాం. తప్పకుండా నిజంగా క్రిస్మస్ వేడుక, నిజంగా క్రిస్మస్. అయితే ముమ్మడివారం వచ్చారు. ఆ ముమ్మడివారం నన్ను పిలిచారు, వెళ్ళలేదు. తర్వాత పిలిచారు, వెళ్ళాను. ఆయన మూవ్ అయిపోతుంటే గుర్తుందో లేదు, ఏం గుర్తుందండి, దేవుడి సన్నిహితంగా మనం బలిపీఠం మీద ఉండినప్పుడు మనుషులు పొగట్టం అనేది చాలా తప్పు. నిజం ఉంటేనే చెప్పాలా, వారిని చూడాలా, వాళ్ళ క్రియ అంటే దేవుడు తప్ప మనుషులు ప్రేమించి రాష్ట్రంతో సన్నిహితం ఉంది. చాలా తిరుగుతూనే ఉంటాను. దేవుడు చెప్పిన పని చేస్తుంది. అయితే ఒకసారి సతీష్ రాజు గారి పేరు విన్నాను. ఆయన ఎక్కడుంటే అక్కడ 2-3 సార్లు వెళ్ళాను. మీ పిల్లలకు వచ్చారు ఒకసారి. అయితే దేవుడి తర్వాత ప్రేమించే వ్యక్తి బిషప్లు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. నాకు తెలిసిన
వాళ్ళు తీసుకొని అందరూ చేశారు కదా. తర్వాత వాళ్ళ అత్తయ్య గారు అలాగే బాబ్జీ గారు కూడా పెట్టు ఇప్పుడు వేసేయండి కొంచెం అందరూ పంచుకోండి. ఈరోజు బాబ్జీ గారు అలాగే ఎస్ఆర్ గారు సాక్ష్యాన్ని దేవుని యొక్క ప్రేమని మనకు తెలియజేశారు. ఈరోజు క్రిస్మస్ ఆనందం మనందరిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చారు. క్రిస్మస్ అంటే ఏంటి? ఆనందమే, సంతోషమేగా. మరి దేనికి ఆనందం సంతోషం? మన ఆత్మకి. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మరి ఆయన బిడ్డలైన మనందరినీ కూడా రక్షించుకున్నాడు. అదే క్రిస్మస్. ఈరోజు ఆయన తండ్రి అంటే మనకి ఆత్మక తండ్రి ఎవరు? మన ప్రభు అయిన యేసు. అప్పటి వరకు మనకు రక్షణ అనేది లేదు. ఈ లోకానికి రాకపోయి ఉంటే మన రక్షణ అనేది లేదు. ఆయన రావటం వల్ల ఈరోజు మన ఆత్మక రక్షణ అనేది కలిగింది. ఈరోజు ఆయన ఉద్దేశం ఒకటే, ఈ లోకంలో ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలనే యేసుపోయి క్రిస్మస్ సందర్భంగా మన భూమి మీదకి వచ్చాడు. ఆయన దైవత్వాన్ని విడిచి మరి మానవుడు ఈ లోకంలో సంచరించాడు. 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఈరోజు ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చిన ఆయన అంతగా పరిశుద్ధాత్మ రూపంలో లోకంలో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఆత్మ తోడుంటే ఈ లోకాన్ని జయించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఆయన ఆత్మ తోడు లేకపోతే ఆయన రాజ్యం మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే యేసుప్రభు జన్మదినం జ్ఞాపకం చేసుకునే గొప్ప రోజన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేల్కొల్పుతూ యేసు బోధనలను ఆదరించి ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా నా క్రైస్తవ సోదరులు శాంతి, సామరస్యం కోసం ప్రార్థించాలన్నారు. కరోనా ముప్పు మరోసారి పొంచి ఉందని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్న తరుణంలో సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవటం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ సందర్భంగా మంత్రి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా తరఫున, నా కుటుంబం తరఫున క్రిస్టియన్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ వేడుక మనందరి జీవితాల్లో ఒక సందేశాత్మకంగా నిలవాలని ఆశిస్తున్నాను.
ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు క్రిస్మస్గా మనం జరుపుకుంటాం. క్రీస్తు శాంతికి, ప్రేమకి, సేవకి సంకేతం. అంటే తన కోసం తాను కాదని, పరుల కోసమే జీవనమని, పాపులను రక్షించుటకు తాను ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి క్రిస్మస్ మాసంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు సందేశాన్ని ఆచరించాలి, అనుభవించి ఆచరించడం ద్వారా సమాజంలో మనందరి పట్ల ఆ ప్రేమతత్వాన్ని సమాజం పెంచుకునేటట్టు ప్రవర్తించాలి. అదే ఈరోజు జరుగుతున్నటువంటి పండుగకు నిజమైనటువంటి అర్థం. తాళరేవు మండలంలో క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. తాళరేవు సంతపేట సెంటర్లో గల చర్చిలో జరిగిన వేడుకల్లో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవ సోదరుల మధ్య కేకులు కట్ చేసి సోదరులకు అందజేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. తాళరేవు సంతపేట సెంటర్లో గల చర్చిలో జరిగిన వేడుకల్లో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవ సోదరుల మధ్య కేకులు కట్ చేసి సోదరులకు అందజేశారు. న్యూ లైఫ్ బేతెస్తా మందిరము, పింకెవారిపేట, తాళరేవు, ఫాస్టర్ అభిషేక్, రూబెన్, రూతమ్మల ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చిన్నారుల మధ్య కేక్ను కట్ చేసి చిన్నారులకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఆశీర్వాదం వెల్లును గాక. పోలీస్ శాఖలోని ఎస్ఐ ఉద్యోగాల నియామక పరీక్షల్లో విజయం సాధించిన గాడిమొగ గ్రామానికి చెందిన కాలాడి రాజును గ్రామ పెద్దలు, స్థానిక యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎస్ఐగా ఎంపికైన రాజు మాట్లాడారు. తన తల్లిదండ్రులు బీరాస్వామి, ధనలక్ష్మి, తన తమ్ముడు వీరబాబు సహకారంతో ఈ విజయం సాధించానని రాజు తెలిపాడు. తన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామం సహకరించడం పట్ల రాజు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా రాజు కృషిని కామాడి మాతరాజు, గ్రామ పెద్దలు, యువకులు కొనియాడారు. దుశ్శాల్వా, పూలమాలలతో రాజును, అతని తల్లి ధనలక్ష్మిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు వైదాడి నూకరాజు, సీతారామరాజు, కర్రి బాబి, ధర్మారావు, మాతరాజు, రాజు స్నేహితులు, గ్రామ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఎప్పుడైతే చదువుకోవడం మొదలుపెట్టి నా వాడికి కష్టం చేయడం ప్రారంభించాడు. తర్వాత ఏంటంటే నేను చదువులో ఉండిపోవడం వల్ల వాడి కష్టం తెచ్చి నాకు ఇచ్చేవాడు. కానీ యాక్చువల్గా ఇంటికి
పెద్ద కొడుకు నిలబడాలి. కానీ ఇక్కడ ఏంటి, నా తమ్ముడు ఏమన్నాడు, ఆడే పెద్ద కింద నిలబడి నా తల్లిదండ్రులు ఎంత పాత్ర ఉందో నా తమ్ముడు పాత్ర ఏదైనా సాధించగలం అని చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అది మనకి ఆయన అందించాలని స్ఫూర్తితో మనం నడవాలని మన తల్లిదండ్రులు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఇదే స్ఫూర్తితో ఇంకా ప్రేరణ కావాలని నేను ఆశిస్తున్నాను. తీసుకుని నేటి యువత అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, అదేవిధంగా ప్రతి వాళ్ళు ఇదే సన్మానం దయచేసి నిర్ణయించాలి. ఈ సన్మానం ఎక్కడ కాకుండా కళ్యాణ మండపంలో లేకపోతే బహిరంగ ప్రదేశంలో పెట్టి అందరూ నిజంగా అన్ని కష్టపడి నిజంగా మన కుటుంబ సభ్యుల్లో మన రోజు చాలా గర్వకారణం కూడా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడాలంటే నిజంగా ఈ 15 కూడా నేను ఈ కుర్రాడు మొన్నే 14 నెలలు పెట్టాం. 14 నెలలు పెట్టాం. తమ్ముడు వచ్చి 2,50,000 కట్టుకున్నాను గవర్నమెంట్కి. అదే ఏం చేయమంటారు, ఇప్పుడు 2,50,000 గవర్నమెంట్ కట్టేసేటాను. లేదంటే నేను ఇండస్ట్రీలో తీసుకెళ్ళాను కదా, ఏంటంటే మీరు అలా కట్టేసేది. అంతవరకు నేను చదువుతాను, నేను అలా చూడతాను. రాత్రి నేను అడుగుతాను, అమ్మ నేను ఎలా స్కూల్ మానేస్తున్నాను, ఎదురాదు సెలవు రాదు, మన అమ్మంతో చదువుతాను. అంటే వచ్చి నేను బుధవారం ఇంట్లో పడుకున్నా, పెద్ద పడుకున్నాను. మా రాజు మా కాళ్ళు పైన ఉంటే వచ్చి మా కాళ్ళు తీసుకొచ్చి మా కాళ్ళతో సట్టుకన్నా బయట కింద తీసుకొచ్చి మా రాజు ఏమన్నారంటే అమ్మ తెలుపు తీశాడు. ఈ అమ్మ ఎలా వస్తామని నేను అడిగిపోయాను. లేదమ్మా లేదు, నాకు ఎస్సీ జాబ్ వచ్చిందమ్మా అన్నాడు. ఎస్సీ జాబ్ వచ్చింది. మా అమ్మాయి మా ఇంట్లోనే పడుతుంది. మా అమ్మాయి నేను మా రాజు తెలంగాణ ఎంత సంతోషం పడ్డాను. నాకంటే ఏడుపు వచ్చేసింది, తట్టుకుంటే ఏడ్చాలన్నా అంత ఏడుపు వచ్చింది. నేను ఏంటంటే నేను ఉన్నదని కాదు, నేను కొట్టుకుని వచ్చిందనే నా భర్త అన్నది నాకు. తాల్రేవ్ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చెక్కల ప్రసాద్ బాబు, సీనియర్ నాయకులు గోడి భాస్కర్రావు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంటపల్లి చంద్రమౌళిలు మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన మను సిద్ధాంత నమూనా ప్రతులను దగ్ధం చేశారు. ముందుగా అంబేద్కర్ భవనంలో అంబేద్కర్, పివిరావు, బాలయోగి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్బతి బాబ్జీ, అయితే గోవిందు, మందపల్లి చిన్నబాబు, గంటా రమేష్ బాబు, తున్నా నాని, పెయిల శ్రీనివాస్, జక్కల అత్యుత్, సాధనాల కృష్ణ, సాధనాల సాయి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది అధర్మ శాస్త్రం అని చెప్పేసి తగలబెట్టిన రోజు కాబట్టి ముందుగా ఆ మహనీయునికి పూలమాలను చేయవలసిందిగా ఎంయూడబ్ల్యూ అధ్యక్షులు చంద్రమౌళి గారు, ఉపాధ్యక్షులు గోడి భాస్కర్ గారు మరియు రమేష్ గారు నలుగురు కలిపి వేసుకోవచ్చున్నాం. అలాగే బాలయోగి బాలయోగి బాలయోగి
మంటల్లో తగలబెడుతున్న సోదరులారి మరువుని ఈ మంటల్లో కాల్చేయండి. పైకి మరి ఈరోజు మనుసత్వ సిద్ధాంతం తప్పనేసి ఒక వంటింటి కుందేలుగా ఆ సిద్ధాంతంలో ఒక స్త్రీకి హక్కులు లేని విధంగా రాసిపెట్టడం జరిగింది. అది ఆ హక్కులు తప్పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఈ మనుసత్వ సిద్ధాంతాన్ని డిసెంబర్ 25వ తారీఖున దహనం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సిద్ధాంతంలో కొన్ని ఇంకా అమలు అవుతున్నాయి. అది మేము తప్పని చెప్తూ ఈరోజు దానికి ఆ యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఈ మనుసత్వ సిద్ధాంతాన్ని మేము తగలబెట్టడం జరిగింది. ఆ సిద్ధాంతం రక్షించుకోవాలి. అంబేద్కర్ ఇచ్చిన హక్కులు స్త్రీలకు ఇంకా ఈ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అమలు చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులకు, ఎంపీడబ్ల్యూ సభ్యులకు, ఎస్ఎస్ఎల్ నాయకులకు, మాలమహాన నాయకులను కూడా హృదయపూర్వక జయములు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె 6వ రోజు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ముమ్మిడివరం ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులతో కలిసి నిలబడి కంచాలను గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ముమ్మిడివరంలో విద్యాశాఖ జిల్లా కార్యాలయం వద్ద గత 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలూరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయాల వద్ద జ్యోతుల నెహ్రూ తలపెట్టిన కోటి మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం కార్యక్రమంలో అస్సాం గౌహతి కామాఖ్యాదేవి అమ్మవారి పీఠాధిపతులు శ్రీ 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 సూర్య ప్రకాశానంద మహారాజ్ స్వామీజీ వారు ఆయన శిష్యుడు సాయి శర్మ మట్టి శివలింగాల తయారీలో పాల్గొని తన స్వహస్తాలతో మట్టి శివలింగాలు తయారు చేశారు. అనంతరము ఈ మహాత్రా కార్యక్రమాన్ని తలపెట్టిన జ్యోతుల నెహ్రూ మణి దంపతులను నెహ్రూ కోడలు లక్ష్మీదేవిని మనవడు అనీష్ నెహ్రూకి ఆశీస్సులందించి ఈ మహత్ర కార్యం జ్యోతిర్లింగాలు అభిషేకంతో ఈ ప్రాంతమంతా పునీతమవుతుందని తెలియజేశారు. ఈరోజు మట్టి శివలింగాల తయారీకి వేల మంది భక్తులు వచ్చి మట్టి శివలింగాల తయారీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, కుంచే తాతాజీ, రేఖా బుల్లిరాజు, గుండా శివప్రసాద్, మండపాక అప్పన్నదొర, నాగం వెంకటపతి, కాళ్ళ వెంకటేష్, గల్లా రాము, ముమ్మన దుర్గా, మారిశెట్టి సింగరమ్మ తదితరులు పాల్గొన్నారు.
శివాయ ఓంకారమంత్ర సంయుక్తం నిత్యందియాయింది యోగినః కామదం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. ఇది జగ్గంపేట గ్రామం, జగ్గంపేట మండలం, అలాగే ఇరిపాక గ్రామంలో స్వామీజీ వచ్చి ఉన్నారు. ఏంటంటే ఇక్కడ అస్సాం నుంచి వచ్చారండి స్వామీజీ. స్వామీజీ పేరు సూర్యప్రకాష్ నంద మహారాజ్ స్వామీజీ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కోటి లింగాలు అభిషేకం అంట ఏదో జరుగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో ఏం జరుగుతుంది, మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం, కోటి లింగాలతో మహాకుంభాభిషేకం జరుగుతుంది. కావున దాన్ని ఏమి చేస్తున్నారు ఏంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే దంపతులు, అలాగే వాళ్ళ కుమారుడు కుమార్తె, అలాగే వాళ్ళ కోడలు గారు అల్లుడు గారు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ కార్యక్రమం ఏం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారు, గంగా పార్వతి భ్రమలాంబ సమేత మల్లికార్జున స్వామి వారు ఇక్కడ వేచి చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పక్కనే అలాగే స్వామివారి ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుందామని చాతుర్మాస దీక్ష అని 4 మాసాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేద్దామనుకుని చేస్తున్న సంకల్పంతో ప్రారంభించి అలాగే ఎంతోమంది భక్తులను కూడా ఇచ్చేసి ఉన్నారు. అలాగే స్వామివారు కూడా అస్సాం నుంచి వచ్చి ఇక్కడ ఏదో జరుగుతుందంట కదా జగ్గంపేట గ్రామంలో, అది ఏంటి అని తెలుసుకోవడం కోసమని ఇక్కడికి ఈ గ్రామానికి వేచి చేసి ఉన్నారు స్వామివారి. అలాగే ఎంతోమంది భక్తులు కూడా వచ్చి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి ఎలాగో ఇది ఏంటి ప్రాజెక్టు జరుగుతుంది, ప్రాజెక్టు దగ్గర ఏంటి ఇలాగ చేసేది ఏంటి కార్యక్రమం ఏంటి, అలాగే ఆ మట్టి శివలింగాలు చేయడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్లేట్లు ఉంటాయండి, ఆ ప్లేట్లు కూడా ఎక్కడి నుంచో తెప్పించారు ఆవిడ అమ్మగారు, ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నారు. ఆ డై కూడా ఏర్పాటు చేసి ఆ డై ద్వారా ఇప్పటి వరకు కూడా 10 లక్షల లింగాలు చేశారంట. ఇంకా 90 లక్షల లింగాలు చేస్తే కానీ కోటి అవ్వదు. అలాగే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేద్దామని చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఎక్కడెక్కడి నుంచో కూడా జ్యోతిర్లింగాలు ఏమేమి ఉన్నాయో ఆ లింగాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం ప్రతిష్ఠ చేద్దామని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం వల్ల, ఈ మహత్తర కార్యక్రమం వల్ల ఈ లోకం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది. వర్షాలు కూడా టైంకి వర్షాలు పడతాయి. అకాల మరణాలు, కరోనా వ్యాధి, ఈ వ్యాధులన్నీ కూడా నివారణ అవుతుంది కోసమని ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మహత్త కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలో భారత మాజీ ప్రధాని బీజేపీ నేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయికు అధికారులు, నాయకులు ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి మురుగన్, పుదుచ్చేరి స్పీకర్ సెల్వం, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. ఐపోలవరం మండలం కొమరగిరి కోలావారి మెరకలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుటుంబ సమేతంగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఐపోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 6వ రోజు వినూత్న రీతిలో సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.